హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్ రెసిపీస్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా. నార్మల్ పరోటా కాకుండా మనం ఈసారి పంజాబీ స్టైల్లో ఆలూ పరోటా చేసుకున్నామా, అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నామండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఒక మంచిగా మనం ఒక పిండి ముద్దలాగా కలుపుకున్నామండి. అంటే చపాతీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనము బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనము బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకున్నాం పిండిని. ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయిందండి పిండి. ఒక 20 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇప్పుడు స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకున్నామండి. ఒక 3 ఉడికించిన బంగాళాదుంపల్లో ఒక ఒక స్పూను కొంచెం పచ్చిమిరపి తరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి ఉంటుంది కదా అదండి, అలాగే కొంచెం అంటే ఒక స్పూన్ దాకా కారం పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ దాకా ఆమ్చూర్ పొడి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్నామండి. మొత్తం అంటే బంగాళాదుంపలోకి ఆ మసాలా మొత్తం వెళ్ళేటట్టు మనము బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు ఆలూ స్టఫింగ్కి మనము బాగా ప్రిపేర్ అయిపోయిందండి. నెక్స్ట్గా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంటుంది కదండి, అది మళ్ళీ ఒక్కసారి ఒత్తుకొని ఈక్వల్గా పార్ట్స్గా మనము డివైడ్ చేసుకున్నాము. అంటే చిన్న చిన్న ఉండలుగా కొంచెం గోధుమ పిండి వేసుకొని బాగా మనము రోల్ చేసుకున్నామండి. చేసుకున్న ఆ పిండిలో ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆలూ స్టఫ్, అది బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ గోధుమ రోల్ పిండి ఉంటుంది కదండి, రోల్ చేసి పెట్టుకున్నది దాంతో వేసి మనము ఇట్లా సైడ్ని అంచులుగా మర్తేసి లోపల అంటే పిండి బయటికి రాకుండా బాగా క్లోజ్ చేయాలండి. ఎక్స్ట్రాగా వచ్చిన పిండి మనము తీసేయాలి. పైన కొంచెం గోధుమ పిండి వేసుకొని బాగా రోల్ చేసుకున్నామండి. మరీ ఎక్కువగా పైన అలా రోల్ చేయాలండి. ఎక్కువగా స్ట్రెస్ చేస్తే పిండి అనేది లోపల స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది. సో మనము నెమ్మదిగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు పరాటా రెడీ అయిపోయిందండి. ప్యాన్ పెట్టి బాగా హీట్ ఎక్కిన తర్వాత పరాటా వేసుకొని 2 వైపులా తిప్పుకున్నామండి. తిప్పుకొని నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకున్నామండి. చూడండి ఎంత బాగా పొంగిందో ఆలూ పరాటా. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది స్టఫింగ్, రోలింగ్ అంతా కాల్చేయడం మొత్తం. కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. బై ద వే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంధ్ర ఫుడ్ రెసిపీ.